రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న దేవా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయం నుంచి కూడా అయా సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయము ఈ క్షణము వరకు నాయనా మీ యొక్క ఉన్నతమైన కాపుదల కంచె మాకును మా కుటుంబమునకు దయచేశారు. అయా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, వాటన్నిటిని తండ్రి దాటించి సజీవులుగా ఈ రాత్రిని నిలవబెట్టుకున్నారు ప్రభువా. ఎస్ లార్డ్, ఎన్నో న్యూసెస్ మేము విన్నాం. ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, ప్రమాదాల బారిన పడ్డారు అని. కానీ కేవలం మీ యొక్క కృప చొప్పున తండ్రి అయా ఈ రాత్రి కాలంలో మేము మా ప్రయాణాలను క్షేమంగా ముగించుకున్నాము, మా పనులను క్షేమంగా ముగించుకున్నాము. ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ప్రతి వాటిలో సమృద్ధి కలిగి పోషింపబడ్డాము తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి రాత్రిన మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా ప్రార్థించే కృపను మా అందరికీ దయచేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిర్గమ కాండము 33వ అధ్యాయము 14వ వచనము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అని లేఖనాల ద్వారా సెలవిస్తున్న దేవా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా ఈ రాత్రిన ఉంటుందని, మాకు విశ్రాంతిని ఇచ్చే దేవుడవని, ఏ ఆలోచనలు, ఏ భయాలు, హృదయంలో ఏ కలవరమైన అంశాలు లేకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాము. మీ సన్నిధి మాతో ఉన్నంతకాలము ఏ సమస్య మమ్మల్ని ఏమీ చేయలేదనే నమ్మిక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. కృపా సహాయం అనుగ్రహించండి అయ్యా. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. దేని గురించి అయితే మొరబెడుతున్నారో అయ్యా వాటన్నిటిని మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు తండ్రి. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము అయ్యా. జీవాధిపతి అయిన దేవుడవు అని నీకు పేరై ఉంటుండగా ఎవరైతే తండ్రి అనారోగ్యముతో మరణాంధకారపు లోయలో ఉండిపోయారో వారికి జీవాన్ని దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి భయంకరమైన రోగము అయినా అయా మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ఎటువంటి ఆపరేషన్స్ అవసరం లేకుండా స్వస్థత దయచేయండి అయా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ఈ సమయంలో తాకమని, వారికి సంతాన భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాము. ప్రతి ఒక్క దురాత్మ క్రియను యేసునామంలో లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రిని ఎంతోమంది ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్నారు. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో, ఎలా ముందుకు సాగాలో అర్థం కాక అయ్యా కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని ఆనందంగా మార్చండి తండ్రి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును తెరవమని, ఆర్థికంగా బలపరచమని, వారి యొక్క పనులను దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో, శోధనలతో ఉన్నారో నాయనా, ఆ కుటుంబాలన్నిటిని బట్టి అడుగుతున్నాము. దర్శించండి ప్రభువా. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానము దయచేయండి, సఖ్యతను అనుగ్రహించండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని అనుగ్రహించండి అయా. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. న్యాయమును మీరే జరిగించండి. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారి చదువులు, ఉద్యోగ వ్యాపారాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో తండ్రి బిడ్డలకు సహాయమును దయచేయండి. ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహమును వారికి దయచేయండి నాయనా. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు, రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం అడుగుతున్నారో సాటి అయిన సహాయమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా.
లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారందరికీ మీ యొక్క చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని, అయా మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మారు మనసు లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అయా వారందరికీ మారు మనసును దయచేయండి తండ్రి. అయా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, దేశ సైనికులకు మీ యొక్క ఆశీర్వాదాలు, మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాము. మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా, అయా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా సేద తీరే భాగ్యం ప్రతి బిడ్డకును దయచేయమని, మరలా ఉదయాన్నే మేమందరమును మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో చేరి స్తుతిస్తూ ఆరాధించగలిగే భాగ్యమును అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.